Hi everyone. In this video we are going to design laterally supported beam. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మునుపటి వీడియో ఏదైతే డిజైన్ స్టెప్స్ మీద చేశామో ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో వింటే యూ కెన్ అండర్స్టాండ్ ది డిజైనింగ్ ప్రొసీజర్. క్వశ్చన్ చూడండి. A simply supported steel joist of 4 meter effective span is laterally supported throughout. క్వశ్చన్ లో క్లియర్ చెప్పడం జరిగింది. 4 మీటర్లో ఉన్నటువంటి ఒక స్టీల్ జాయిస్ట్ అన్నది లాటరల్లీ సపోర్టెడ్ త్రూ అవుట్ లాటరల్ గా సపోర్ట్ ఇవ్వబడింది అని చెప్పారు. ఇట్ క్యారీస్ ఏ యూడిఎల్ లోడ్ ఆఫ్ 40 కిలోన్యూటన్స్. ఏ సింప్లీ సపోర్టెడ్ ఈస్ క్యారింగ్ యూడిఎల్ లోడ్ ఆఫ్ 40 కిలోన్యూటన్. గమనించాలి బాగా, ఇక్కడ యూడిఎల్ లోడ్ ని కిలో న్యూటన్ లో ఇచ్చాడు. కిలో న్యూటన్ పర్ మీటర్ రన్ అని చెప్పలే, కిలో న్యూటన్ లో ఇవ్వడం జరిగింది. డిజైన్ అండ్ అప్రోప్రియేట్ సెక్షన్ ఫర్ విత్ Fe410 స్టీల్. Fe410 స్టీల్ తో ఒక లాటరల్లీ సపోర్టెడ్ బీమ్ ని డిజైన్ చేయండి అని చెప్పారు. ఎఫెక్టివ్ లెంత్ ఎంత ఇచ్చారు? ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 meters. రైట్. తర్వాత యూడిఎల్ లోడ్ ఎంత ఇచ్చాడు అంటే 40 కిలోన్యూటన్స్ ఇచ్చారు. దట్ టు ఇట్ ఈస్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1 ఫ్యాక్టర్డ్ లోడ్. ఫ్యాక్టర్డ్ లోడ్ is equal to service load 40 kilonewtons into 1.5 factor of safety gamma f కదా 1.5, that is equal to 60 kilonewtons. ఇది స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. Design forces. Compute design forces. Design forces means shear force. Maximum shear force is equal to enta, maximum bending moment enta, that we need to calculate. ఇక్కడ కండిషన్ ఏది ఇచ్చినారు? సింప్లీ సపోర్టెడ్ విత్ యూడిఎల్ లోడ్. ఈ కేసులో మన జనరల్ ఫార్ములా ఏమి? పర్ మీటర్ రన్ ఇచ్చినారు అనుకోండి, పర్ కిలో న్యూటన్ పర్ మీటర్ రన్ ఇచ్చిందంటే మనము WL²/8 వేసుకుంటాం అంటే, షియర్ ఫోర్స్ ఎంత తీసుకుంటాం అంటే, ఈ కేసులో షియర్ ఫోర్స్ WL/2 వేసుకుంటుంటుంది. బట్ ఇక్కడ ఎల్ అన్నది లోడ్ అన్నది కిలో న్యూటన్లలో ఇచ్చారు కాబట్టి WL ఇంటూ L/8. WL అంటేనే 40 ఇంటూ లెంత్ ఎంత 4 meters by 8. ఇక్కడ WL/2 కదా, WL అంటే 40/2. రైట్. దిస్ వాల్యూ ఈజ్ WL²/8. సారీ, WL అంటే 60 కదా, 60 ఫ్యాక్టర్ లోడ్ తీసుకోవాలి 60. దిస్ వాల్యూ ఈజ్ 30 kilonewton meter and this value is 30 kilonewtons. Okay, this is step number 2. Step number 3. ZPZ required. ZPZ required is equal to
m gamma m naught by fy. m వాల్యూ మనకి పైన ఎంత వచ్చింది 30 కిలో న్యూటన్ మీటర్ వచ్చింది ఇంటూ గామా m naught వాల్యూ ఎంత 1.1 సారీ 30 కిలో న్యూటన్ మీటర్ ని డైరెక్ట్ గా నేను 10⁶ చేసుకుంటాను న్యూటన్ పర్ mm లో మార్చుకుంటాను ఇంటూ 1.1 fy 250 చూడండి fy న్యూటన్ పర్ mm స్క్వేర్ కాబట్టి పైన ఉన్నటువంటి కిలో న్యూటన్ మీటర్ ని కూడా నేను న్యూటన్ పర్ mm స్క్వేర్ లో మార్చడం జరిగింది. ఆన్సర్ ఈస్ 132 into 10⁻³ mm3. This is ZPZ required. ZPZ required. Now step number 4. Step number 4. We need to select a section. We need to select section from ISLB gani, ISMB gani, ISWB. ఈ మూడిట్లో ఏదో ఒక సెక్షన్ ని మనము తీసుకోవాలి. సచ్ దట్ అది ఎలా ఉండాలి అంటే ZPZ రిక్వైర్డ్ ఏదైతే క్యాలిక్యులేట్ చేశామో ఆ వాల్యూ కంటే ఎక్కువగా ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకుపోయే సెక్షన్ యొక్క ZPZ వాల్యూ మునుపటి ZPZ వాల్యూ కంటే ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా స్టిల్ టేబుల్ నుంచి ఒక సెక్షన్ తీసుకోవాలి. నౌ ఐఎమ్ ట్రైయింగ్, లెట్ us try. ISLB 200 at the rate 194.2 న్యూటన్ పర్ మీటర్ ఉన్న ఒక సెక్షన్ నేను తీసుకోవడం జరిగింది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ సెక్షన్. రైట్ ది ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏమేమి రాయాలి? ఆ డెప్త్ ఆఫ్ ది సెక్షన్ ఏమి, డెప్త్ ఆఫ్ ది సెక్షన్ సింపుల్ గా డైరెక్ట్ రాసుకున్నా. డెప్త్ ఆఫ్ ది సెక్షన్ H is equal to 200 mm. Width of the flange BF is equal to 100 mm. Thickness of the flange లాగా అన్ని రాసేసుకోవాలి. రైట్, అన్ని ప్రాపర్టీస్ రాసుకోవడం జరిగిందండి. సి డెప్త్ ఆఫ్ ది సెక్షన్ 200. దిస్ ఇస్ డెప్త్ ఆఫ్ ది సెక్షన్ 200 mm. నెక్స్ట్ బ్రెడ్త్ ఆఫ్ ది ఫ్లాంజ్, దిస్ ఈజ్ 1. బ్రెడ్త్ ఆఫ్ ది ఫ్లాంజ్ అంతా 100. తర్వాత థిక్నెస్ ఆఫ్ ది ఫ్లాంజ్ దిస్ వన్ 7.3. తర్వాత థిక్నెస్ ఆఫ్ ది వెబ్ అంటే ఇదండి. థిక్నెస్ ఆఫ్ ది వెబ్ ఈజ్ ఈక్వల్ టు 5.4. నెక్స్ట్ రేడియస్ రూట్ R1 ఇక్కడ అండి, ఇది R1 ఈజ్ ఈక్వల్ టు 9.5 mm. రైట్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ZZ యాక్సిస్. జనరల్ గా ఇక్కడ వర్టికల్ గా YY యాక్సిస్ కుంటున్నాం, ఇది ZZ యాక్సిస్. రైట్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ZZ యాక్సిస్ ఈజ్ 1696.6 10⁴. ప్లాస్టిక్ సెక్షన్ మోడ్యులస్ about ZZ axis, elastic section modulus about ZZ axis. All these values are given in still tables. Now in addition we need to calculate one value, depth of the web. Depth of the web is equal to total depth of the section, that is 200 minus 2 times of thickness of the flange. What is the thickness of the flange? 7.3. Minus we need to remove
this root value also. And both sides we are having root, right? Minus 2 into R1 value. What is the R1 value? 9.5. Hope you are clear. That is H minus 2 into thickness of the flange minus 2 into R1. See, suppose here this is this here this is the root. This is the root. Here also we are having one root. We need this distance. We need this distance. This is depth of the web. This depth of the web is equal to overall depth H minus 2 times of thickness of flange, 2 times of thickness of flange minus 2 times of R1, this value. Now we can get the exact web. Hope you are clear. Right? This is about step number 3. Step number 4. Step number 4. Shear. Step number 4. Classification. Section classification. Section classification. For section classification, we need to refer table 2. Table 2. Page number 18. Table 2, page number 18. Here we need to determine D value, TW value, B value, thickness of the flange value. Here D is equal to 166 point. This is the depth of the web. D is equal to 166.4 mm. 166.4 mm. Thickness of the web already given in the steel table. Thickness of the web is 5.4 mm. B is equal to C. From IS 800 table 2, B is the width of the element. B is the width of the element. That is BF by 2. Breadth of the flange. What is the breadth of the flange? Breadth of the flange is equal to 100 by 2. Actually, this value we need to take as B. Outstanding leg length. B is the outstanding leg length. That is 50 mm. Next, thickness of the flange. Thickness of the flange 7.3 mm. Once we know these values, we need to determine D by TW value. D by TW, D is 166.4, TW 5.4. Answer is 30.81. 30.81. Next, B by TF value. B by TF value. B by TF value 50 by TF 7.3, and that is equal to B by TF 6.849. 849. C. We need to see table 18. Table 18. Now we are taking roll sections. Outstanding element of compression flange. Outstanding element of compression flange. B by TF value will be, B by TF value should be less than 9.4 Flan, then it is a class C. Here B by TF value is less than 9.4 Flan. 9.4 Flan means root of 250 by C. 9.4 Flan. Here Flan is equal to root of 250 by Fy is also 250, that is equal to 1, means 9.4
Flan means 1, 99.4 only. Okay, B by TF value less than 9.4. Next, D by TW value. D by TW value. Now we need to check row 3. Row 3 for D by TW value. D by TW value. R1 is positive, right? That's why D by TW value we got 30.81. We got 30.81. This D by TW value is less than 84. Less than 84. That's why it is less than 84. Hence, it is in plastic section. It is in plastic. From this, I am concluding section is in plastic. Section is in plastic. Okay, section is in plastic. This is about step number 4. Now step number 5. Step number 5, check for shear. Check for shear. V less than or equals to VD. VD is equal to C. Page number. For this one we need to refer, for this formula we need to refer page number 59, right? Page number 59. Page number 59. H into TW. H into TW. FYW by root 3. Root 3. Where H is equal to. Where H is equal to. H is equal to the overall depth 200 into thickness of the web 5.4 into Fy 250 divided by root 3. Divided by root 3. What is this value? 200 mm, right? That is equal to 141.713 kilonewtons. This value should be greater than V, shear force. What is the shear force we calculated earlier? The shear force is 30 kilonewtons. Hence safe. Again in the same step we need to determine low shear and high shear. V less than or equals to 0.6 VD, then it is a low shear, right? V is equal to 30, less than or equals to 0.6 VD. VD is 141.713. That is equal to, what is that value? 0.6 VD. That is 85.02 kilonewton. See, V value is 30, VD value is 85.02. Obviously, V is less than 0.6 VD. Hence, it is a low shear case. Low shear. Hence, it is a low shear. Next, step number 6. Check for bending. Step number 6. Check for bending. Check for bending. See, check for bending. Page number 53 we need to refer. Page number 53, right? Now for low shear, MD greater than or equals to M, where MD is equal to, from page number 53, MD is equal to beta B ZP
Fi by gamma m naught, and it should be less than or equals to, should be less than for in the case of simply supported 1.2 ZeFi by gamma m naught. ఇదంతా కూడా పేజ్ నెంబర్ 53 క్లాస్ 8.2.1.2 లో ఉందండి. 8.2.1.2 లో ఉంది. See, beta b is equal to 1. Why? Because it is a plastic section kabatti beta b is 1. Zp value we know already మన ప్రాపర్టీస్ రాసుకున్నాం కదా, దాంట్లో Zp వాల్యూ 184.34 into 10 cube అని రాసుకున్నాం. తర్వాత Fi వాల్యూ మనకు తెలుసు 250, గామా m నాట్ వాల్యూ మనకు తెలుసు 1.1. అక్కడ నుంచి md is equal to ఎంత వస్తుంది? md is equal to 1 into 184.34 into 10 cube into 250 by gamma m naught అంటే 1.1. that is equal to వాల్యూ ఎంత అంటే 41.895 kilonewton meter. Similarly, this value should be less than 1.2 into Ze value ఎంత ఇచ్చినారు? Ze value కూడా ఆల్రెడీ మన ప్రాపర్టీ రాసుకున్నాం. Ze value is 169.7 into 10 cube. Fi value 250, gamma m naught 1.1. ఈ వాల్యూ చూద్దాం. 1.2 into 169.7 into 10 cube divided by 1.1. that value is equal to, సరే ఇక్కడ అన్ని న్యూటన్లో ఉండగా 10 power of minus 6 అని 10 power of minus 6 అని రాసుకుంటాను, మీరు డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవడానికి, ఇంటూ 10 power of minus 6, that is equal to 44.40, not 44, it is 46.28 kilonewton meter. 28 kilonewton meter. Right. See, ఇప్పుడు md వాల్యూ ఎంత వచ్చింది? 41.895. should be less than 46.28. ఓకే, md వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది? md is equal to 41.895 kilonewton meter. This value should be greater than or equals to m. అక్కడ m వాల్యూ మనకి ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసినప్పుడు? 30 kilonewton meter కదా, 30 kilonewton meter. Hence it is safe. It is safe. Step number 6 అయిపోయింది. Now check for web buckling and bearing. Web buckling. Check for web buckling. చెక్ ఫర్ వెబ్ బక్లింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనము d/tw వాల్యూ తీసుకోవాలి. d/tw వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. d/tw వాల్యూ 30.89 వచ్చింది. ఇఫ్ d/tw వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 67 ఎఫ్లాన్ అంటే ఎంత అండి? 1 అంటే ఇట్ ఈస్ 67 అయ్యి, అండ్ లో షియర్ అయితే, లో షియర్ మన ఆల్రెడీ లో షియర్ కేసే కదా, కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ ఇన్ వెబ్ బకలింగ్. ఓకే, లెస్ దాన్ 67 అయి లో షియర్ కేసు అయితే సేఫ్ ఇన్ వెబ్ బకలింగ్, చేయాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం. అదే హై షియర్ కేసు అయితే మాత్రము అగైన్ మనము ఏ ఇంటూ FIW వేసేసి వీ నీడ్ టు చెక్ ఫర్ షియర్. ఆ వాల్యూ ఏదైతే వచ్చిందో ఏరియా ఇంటూ FI వాల్యూ అన్నది, అది షియర్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అన్నది చెక్ చేసి ఉంటుంది మనం. నౌ హియర్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7, వెబ్ క్రిప్లింగ్. దీనికోసం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడ ఉంటుంది? పేజ్ నెంబర్ 67 లో.
పేజ్ నెంబర్ 67 క్లాస్ 8.7.4 లో దీని గురించి ఈక్వేషన్స్ అన్ని క్లియర్ ఇవ్వడం జరిగింది. సి వెబ్ క్రిప్లింగ్ కావాలంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది వెబ్ క్రిప్లింగ్ A is equal to AE into FIW by gamma m0. This value should be greater than V, right? AE ante B plus N1 into thickness of the web FIW by gamma m0, right? Yeah, again N1 means please remember N1 is equal to 2.5 into thickness of the flange plus radius R. 2.5 into thickness of the flange enta pettukunnam manamu. What is the thickness of the flange? Thickness of the flange is 7.3. Thickness of the flange 7.3 plus root enta root 9.5. That value is 42 mm. 40. See ikkada B ante bearing plate length andi. Bearing plate length అంతకు మునుపు B అంటే మునుపు చెప్పుకున్నట్లుగా B అంటే అవుట్ స్టాండింగ్ లెగ్ లెంత్ కాదు, బ్రెడ్త్ ఆఫ్ ది ఫ్లాంజ్ కాదు. ఇక్కడ ఒక విషయం గమనించండి, వెబ్ క్రిప్లింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. సపోజ్ ఇది ఒక ఐ సెక్షన్, ఇది ఒక బేరింగ్ ప్లేట్, సపోర్ట్ మీద ఇలాగా రెస్ట్ అయ్యి ఉంది. దీని యొక్క విడ్త్ B. ఇది దీని యొక్క రియాక్షన్ అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? న్యూట్రల్ యాక్సిస్ కి 45 degrees యాంగిల్లో ఇలా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఈ వెబ్ దగ్గర ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని N1 అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అది B plus N1 అంటే మీనింగ్ అది. ఇక్కడ బేరింగ్ ప్లేట్ లెంత్ అనేది ఎంత అన్నది మనకి ఇవ్వాల. దానికోసం ఐఎమ్ అజ్యూమింగ్ దట్ బేరింగ్ ప్లేట్ లెంత్ యాజ్ 75 mm. యూ కెన్ అజ్యూమ్ as per your wish. You can assume any value. B is equal to 75 mm. See, B is equal to 75, I assume. N1 is equal to 42. Thickness of the web already given in the question. Thickness of the web is what is the thickness of the web? Thickness of the web is 5.4. 5.4 here. See, thickness of the web is 5.4. Fi is 250. Gamma m0 is 1.1. Okay. 75 plus 42 into 5.4 into 250 divided by 1.1. Okay, 1.1. This is the this value should be greater than shear force 30 kilonewton. What is its value? This value is 143.59 kilonewton. This value is obviously greater than 30, hence it is safe. Safe in web crippling. Right? Safe in web crippling. Now, last step number 10. Check for deflection. See, it is a simply supported UDL load. The maximum deflection will be 5/384 W L power of 4/EI. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు, ఇక్కడ యూడిఎల్ లోడ్ ని కిలో న్యూటన్లలో ఇచ్చిన విషయం మర్చిపోకూడదు.
అప్పుడు ఏమవుతుంది 5/384 WL ఇంటూ L క్యూబ్ బై EI అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 5/384 ఇంటూ WL అంటే ఎంత 40 కిలో న్యూటన్స్ ఇంటూ 10 క్యూబ్ ఇంటూ L అంటే ఎంత 4 మీటర్స్ 4 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై EI వాల్యూ మనకు E is equal to 2 into 10 power of 5. We can assume modulus of velocity. Next, moment of inertia. Moment of inertia is given in the still table 1696.6 into 10 power of 4. This value is equal to WL cube, right? This value is equal to 9.82. This value is equal to 9.82. This value should be less than, see, I will write here. What is the maximum deflection? That is 9.82. This value should be less than L by 300. What is the L value? 10 into 10 cube by 300. That is equal to 13.13 mm. Hence it is also safe in deflection. Right? See what we did here. Step number one. First, factored. We have computed the factored load. Factored load is equal to load factor into service load. Load factor into service load. Tarvata step number 2. Step number 2 ఏం చేసినా మనము డిజైన్ ఫోర్సెస్ ని క్యాలిక్యులేట్ చేసాం. డిజైన్ ఫోర్సెస్ అంటే మాక్సిమం షియర్ ఫోర్స్, మాక్సిమం బెండింగ్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. స్టెప్ నెంబర్ 3 లో ZPZ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ZPZ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు M,M0 బై Fi వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. తర్వాత స్టెప్ నెంబర్ 4 లో ISLB ని కానీ ISMB ని కానీ ISWB ని కానీ దీనిలో ఏదో ఒక సెక్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది. అది ఎలాగా అంటే ZPZ less than or equals to ZPZ greater than or equals to ZPZ required ఈ వాల్యూ వచ్చిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి సెక్షన్ ని ZP వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి సెక్షన్ తీసుకోవడం జరిగింది. తర్వాత స్టెప్ నెంబర్ 5 వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేసినాము అంటే సెక్షన్ క్లాసిఫికేషన్ చేసాం. అది ప్లాస్టికా, కాంపాక్టా, సెమీ కాంపాక్టా ఇక్కడ ముందు తెలుసుకోవడం జరిగింది. సెక్షన్ క్లాసిఫికేషన్ చేసాం. సెక్షన్ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ చెక్డ్ ఇట్ ఫర్ షియర్. చేసి దాంట్లో అది లో షియరా హై షియర్ ఇక్కడ అనుకున్నాం. లో షియరా హై షియర్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 7 లో చెక్ ఫర్ బెండింగ్ చేసాం. స్ట్రెంత్ చేసాం. తర్వాత స్టెప్ నెంబర్ 8 లో చెక్ ఫర్ వెబ్ బక్లింగ్ చేసాం. తర్వాత స్టెప్ నెంబర్ 9 లో చెక్ ఫర్ వెబ్ క్రిప్లింగ్ ఆర్ వెబ్ బేరింగ్ చేసాం. తర్వాత లాస్ట్ స్టెప్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్ చేసాం. ఓకే, ఈ విధంగా మనము లాటరల్లీ సపోర్టెడ్ బీమ్ ని డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.